హలో. హలో. చెప్పండి సార్, ఎవరండి? నమస్తే అండి. ఆ? నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఓకే సార్, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆ? సార్, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. నమస్తే సార్ అని చెప్తున్నా. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, ఈ మీ వీడియోలు చూశాను. ఏ వీడియో? యూట్యూబ్లో వీడియోలు చూశాను. ఓకే. కాల్ చేశాను. ఏంటండి? క్రిస్టియన్ వీడియోలు చూశాను, పైన నెంబర్ ఉంది, కాల్ చేశాను. ఓకే సార్, ఓకే అండి. అయితే ఉమ్, మీరు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడుకోండి. ఉమ్. హిందువుల గురించి కూడా మాట్లాడొచ్చు కదా. హిందువుల గురించా? అవును. ఏం మాట్లాడాలి సార్? లాస్ట్ టైము ఒక అతన్ని కాల్ చేశాడు, మాట్లాడాడు. ఆ వీడియో మీరు అప్లోడ్ చేశారు. అతను క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఏం క్వశ్చన్లు? అంటే అతనేమో క్వశ్చన్స్ ఈ ఈ పురాణంలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అంటే దాని రిఫరెన్స్ చెప్పు, దాని రిఫరెన్స్ పురాణమా? అతను మీకు తిట్టారు. పురాణంతో మనకేం పని అండి? నేను ఎక్స్ పాస్టర్ని. ఒక 10 సంవత్సరాల పాటు నేను క్రిస్టియానిటీలో ఉండి పాస్టర్ గా ఉండి నేను ఉన్నాను. సార్ వినండి సార్, మీరు శాంతం వినండి. మీరు నన్ను ప్రశ్నించారు, సమాధానం వినే ఓపిక లేకపోతే ఎలా అండి? నేను పాస్టర్ కాబట్టి, నేను బైబిల్ తెలుసు కాబట్టి బైబిల్ గురించి మాట్లాడేది. పురాణాలు చదివి నేను బయటకు వచ్చుంటే అప్పుడు మీరు పురాణం గురించి మాట్లాడచ్చు. ఓకే సార్, చెప్పండి సార్, చెప్పండి. పురాణం గురించి మీరు చెప్తాను, మీరు ఆగమంటే ఆగాను. చెప్పండి సార్. పురాణం గురించి నాకు తెలియదండి. నేను పాస్టర్ కాబట్టి ఇంతకుముందు నేను వాక్యం బోధించాను కాబట్టి ఆ బైబిల్లో ఏముంది అని చెప్పి నేను క్రైస్తవులతో ఆర్గ్యుమెంట్లు చేసి, అయ్యా మీరు నమ్మద్దు, దీనివల్ల ఉపయోగం లేదు, ఎవ్వరికి ఉపయోగం లేదు, ఈ బైబిల్ చదువుకొని మతం మారినంత మాత్రాన యేసు పీకేదేమీ లేదు, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను నిజంగా దేవుడు అనేవాడు ఒక చేయి మొలిపించమనండి, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. యేసు నామములో కాళ్ళు నడుగు తెప్పియటం, కిడ్నీ తెప్పించడం కాదండి. సార్, నేను మిమ్మల్ని సార్ అనే మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. అవును, నేను సారనే అన్నాను, మిమ్మల్ని ఏమనలేదే. సారనే అంటున్నాను నేను కూడా. మిమ్మల్ని అనే పదం గౌరవిస్తాను, నిన్ను కూడా అనలేదు, మిమ్మల్ని అంటున్నాను నేను. కూడా మిమ్మల్ని అంటున్నా సార్. చెప్పండి సార్. ఇప్పుడు అనట్లేదు కదా సార్. అవును సార్, నేనేమనలేదు, నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. అంటే మీరు 10 years చేశారు. 10 years లో మీకు ఏం నచ్చలేదు సార్? ఏంటండి? 10 years లో మీకు ఏం నచ్చలేదు? బైబిల్ నచ్చలేదండి. బైబిల్లో నేను చెప్పిన ఇప్పుడు సార్, నేను మీకు చెప్తానంటే నేను ఓపికగా వింటాను. నేను ఎందుకు మరి బయటికి రావాల్సి వచ్చిందని చెప్తే మీరు వింటారంటే చెప్తాను మరి. ఓకే సార్, చెప్పండి. మీరు ఎవరు, క్రైస్తవులా అండి? ఎందుకే సార్ మీరు క్రైస్తవులా? సార్, క్రిస్టియనే కదా. దేవుని నమ్మను. మీ వీడియోలు వస్తుంటే చూస్తుంటాను. సరే సార్, ఇప్పుడు కాదు సార్, నేను వినండి, అందుకే చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఒకటి కడుపు పండి మన మీద రాయేసాడు అంటే దాంట్లో ఏదో అర్థం ఉంటది. ఊరికి వేయడు కదా వాడు రాయి. గోపి గారు సార్, చిన్న మాట, నాకు చిన్న మాట తీసుకోండి, తర్వాత మీరు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు సార్, వాళ్ళు అవ్వని కాకపోని వాళ్ళకి మనం చెప్పే రీతిలో చెప్పాలి, కానీ మనం దూషించకూడదు కదా. నేనేం దూషించలేదే. నన్ను దూషిస్తే అప్పుడు నేను దూషిస్తాను. ఇప్పుడు నన్ను ఇంతసేపు సార్ అన్నారు, నేను కూడా సార్ మీరు అని రెస్పెక్ట్ మాట్లాడా. మీరు నన్ను ఒక మాట తిట్టి చూడండి, నేను 10 మాటలు తిడతా. లేదు సార్, నేను మీ వీడియోలు నేను ఒక 40 చూసా. చూడండి సార్, నేనేం వద్దాను లేదు. 40 వీడియోలు చూసాను సార్. 40 వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు చిన్నది అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, అరే బాబు అన్న తప్పండి, అలా మాట్లాడకూడదు కదా సార్. అరే అనే మాట ఎదుటోళ్ళకి మాట్లాడకూడదు మనం. నాకు నచ్చదండి. నేను చెప్పే మీరు పూర్తిగా తీసుకోవట్లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని అరే బాబు అని అన్న తర్వాత మీరు వాళ్ళని నోటికి వచ్చినట్టు దూషిస్తున్నారు. అవును, కరెక్టే, దాంట్లో తప్పే ఉంది. అంటే ఆ మాటకి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్తే ఎందుకు చెప్పాలి? నేను ఎందుకు చెప్పాలి? అరే నువ్వు నన్ను అన్నప్పుడు నేను నీతో మర్యాద ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఉన్నాడు సార్, లేదా పక్క దేశం వాడు ఉన్నాడు, ఎవడో బంగ్లాదేశ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాడు, చిన్న బాంబు వేసి అయ్యా నేను చిన్నది వేసాను బాంబు మీరేం అనకూడదంటే ఊరుకుంటారా? ఆలోచించండి మీరు.
సార్ ప్రపంచంలో అన్నిటికంటే సులభమైన పద్ధతి తెలుసా? ఎరుటోడికి సలహాలు ఇవ్వటం. అన్నిటికంటే కష్టమైనది ఏం తెలుసా? ఆ సలహా మనం పాటించటం. అర్థమైందా? చాలా కష్టం అది సార్, చాలా కష్టం సార్ అది. మీరు అదే ఆ ఉచిత సలహానే అందరికి ఇవ్వకండి, మీరు పాటించండి ఫస్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అరే అన్నారు అనుకోండి, మీ కోపం రాకుండా ఉంటుందా? సార్ నేను బ్రదర్ లా తీసుకుంటా. అరే అంటే నా ఎందుకు సార్ అసలు కొంచెం ఈ కబుర్లన్నీ మీ ఇంట్లో చెప్పండి సార్, వాళ్ళు వింటారు, నాకు చెప్పడం కాదు. అరే అంటే ఈ మనిషి ఉప్పు కారం తిన్నాడు, ఎవరికైనా కోపం వస్తుంది. ఆడు కోపం రాలేదంటే నా దృష్టిలో వాడు మాడాగడని అర్థం అనమాట. అట్లా కాదు కదా సార్. అట్లా అంటే నా సిద్ధాంతం అండి, అది మీకు నచ్చింది. ఇప్పుడు గాంధీ సిద్ధాంతం ఒక రకంగా ఫైట్ చేశాడు, సుభాష్ చంద్రబోస్ ఇంకొక రకంగా ఫైట్ చేశాడు, భగత్ సింగ్ ఇంకో రకంగా ఫైట్ చేశాడు. అందరూ ఒకే విధంగా ఫైట్ చేయాలంటే అవ్వదు కదా. అవును సార్. డిఫరెంట్. ఇప్పుడు మన చేతి వేలు 5 రకాలుగా ఉన్నాయి సార్. ఇప్పుడు చిన్న వేలు చూసి చిన్న వేలుతో పెద్ద వేలుతో అందనుకో, మధ్య వేలుతో అందనుకోండి, మన ఇద్దరం సమానం కదా, నువ్వు పొట్టావు అన్నది అనుకో, జరుగుద్ది ఆ పని. మనకు చెయ్యి జరగదు, చెయ్యి వర్క్ అవ్వదు కదా అన్ని సమానంగా ఉంటే. అవును సార్. అలానే నీకు మెంటాలిటీ తగ్గట్టు నువ్వు ఉండండి, నా మెంటాలిటీ తగ్గట్టు నేను అట్టుంటా. నీ మెంటాలిటీ తగ్గట్టు నన్ను కూడా బతకమంటే అది అసాధ్యం కదండి. మీ ఒపీనియన్ కి నేను తీసుకోవడానికి మేము కరెక్ట్ కాదు, అది మీ ఒపీనియన్. మీ ఒపీనియన్ దగ్గర మీరు ఎట్లయినా తీసుకోవచ్చు దాన్ని. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను సార్. నన్ను ఒక మాట అంటే నేను ఓర్చుకోలేను, మీరు ఓర్చుకుంటారు. మీ మొహం మీద ఎవడైనా ఉమ్మేసినా మీరు ఓర్చుకుంటారు, మిమ్మల్ని చెప్పు తీసుకుని ఎవడైనా కొట్టినా మీరు ఓర్చుకుంటారు. నాకు ఆ ఓర్పు లేదని చెప్తున్నా. నేను మనిషిని కాబట్టి నాకు పౌరుషం, సిగ్గు, శరం, మానవ అభిమానం ఉన్నాయి కాబట్టి ఎదుటోడు మాట అంటే నేను ఓర్చుకోలేను. మీకు సిగ్గు, శరం, మానవ అభిమానం లేవు కాబట్టి మీరు ఓర్చుకుంటారు. కరెక్టే కదా సార్? నేను అన్నది కరెక్టే కదండి. నేను అలా అనట్లేదు సార్. దాని అర్థం అదే కదండి. ఇప్పుడు మీరు చెప్పిన అర్థం అదే కదా సార్. మరి చిన్న మాట దగ్గర మనం తీసుకోవాలి కదా సార్. చిన్న లేదు, అయ్యయ్యో, నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీకు మీ మెంటాలిటీ ఏంటి? నా పూర్తి మాట వినండి సార్. నా పూర్తి మాట వింటారా వినరా? కాదు ఆర్గ్యుమెంట్ కాదు. మరి మీకు నచ్చింది మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు నచ్చింది నేను మాట్లాడాలిగా సార్. ఇప్పుడు మనం చీకట్లో నిలబడ్డాము ఓ 10 మంది ఉంటారు, 10 రాళ్ళు ఇసిరేస్తారు, 10 రాళ్ళు ఇసిరేస్తారు, ఒక రాయి తగులుద్ది. మనం మన చీకట్లో ఉన్నాం, వెలుతురులో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు 10 మంది, మన చేతిలో 10 రాళ్ళు ఉన్నాయి, కొడతాం వాళ్ళని, 10 రాళ్ళు కొట్టేస్తాం వాళ్ళని. 10 రాళ్ళు కొట్టేటప్పుడు ఓ చిన్న రాయి తగిలితే తప్పేముంది సార్? ఎవరికి? ఇప్పుడు 10 మంది మనం కొడుతున్నాం కదా సార్, 10 రాళ్ళతో మనం కొడుతున్నప్పుడు చిన్న మీరు చెప్పేది నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మీరు చీకట్లో ఉన్నారు సార్, బయట వెలుతురులోంచి 10 మందికి మీ మీద రాళ్ళు వేసారు, అదే అంటున్నారా?